హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క 2వ మాసంలో 8వ తేదీన ప్రవేశపెట్టిన విధానం బట్టి అందరూ 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి 2వ శనివారం కూడా ఇక్కడ మరి తైలాభిషేక స్వస్థత ప్రార్థన మరి జరుగుతూ ఉన్నది. అయితే ఈసారి మరి మన పిల్లలందరూ కూడా పరీక్షలు రాయడానికి మరి వెళ్తూ ఉన్నారు కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, ఇంకా మరి జిఎన్ఎం అంట, మరి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్, మరి బిఎస్సి నర్సింగ్, ఇంకా రకరకాల ఎగ్జామ్స్ మరి వ్రాయబోతూ ఉంటున్నారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరి డిఎస్సి నోటిఫికేషన్ పడితే మరి డిఎస్సికి కూడా మరి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. హల్లెలూయా. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యేవారు చాలామంది మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ నిమిత్తము ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. గతించిన సంవత్సరాలలో ప్రయాసపడి ఫలితము రాని వారు చాలా మంది నిరుత్సాహంలో మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈరోజు మీకున్న నిరుత్సాహం అంతా తొలగిపోయి దేవుడు మీ ముఖములలో సంతోషము, ఆనందమును, జయమును అనుగ్రహించడానికి దేవుడు ఇది పరీక్షలలో విజయం అనే ప్రార్థనను మరి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, పరీక్షల కొరకై సిద్ధపడుతున్న ప్రతి బిడలకు మరి దేవుడు యొక్క మంచి సమయాన్ని మరి మీకు అనుగ్రహించి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గతించిన సంవత్సరాలలో పరీక్షల విజయం కోసం ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో మరి ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా అద్భుత రీతిగా మంచి మార్కులతో వాళ్ళు మరి ఉత్తీర్ణులయ్యారు. హల్లెలూయా. ఉత్తీర్ణులు అవ్వడమే కాదు కానీ వారు మరి ఏ ఏ కోర్సులు కావాలని మరి వారు కోరుకున్నారో వారికి ఆ యొక్క కోర్సుల్లో వాళ్ళు ప్రవేశించడానికి కూడా దేవుడు తన కృపను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క 2025వ సంవత్సరం మరి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో కూడా దేవుడు గొప్ప విజయాలను ఇవ్వాలని, వారి జీవితాల్లో మంచి మంచి ఉన్నతమైన చదువులకు వారు వెళ్ళాలని మరి మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరి యొక్క పరీక్షలలో విజయం అనే యొక్క ప్రార్థనకు ఆధారంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు అంటా ఉన్నాడు, మీకు ఏ అవసరం ఉంది, హల్లెలూయా, వాటిని మీరేం చేయాలి, మీరు అడగండి, నేను మీకు గద్దించక మీకు ఏం చేస్తాను, ధారాళంగా నేను ఇస్తాను అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అందరూ మరి అడుగుమన్నప్పుడు మరి అనేక రకాలైన విషయాలను అడిగేవాళ్ళుగా ఉన్నారు. సంతానము లేనివారు మాకు సంతానం కావాలని అడిగేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వివాహాలు కానివారు మాకు చక్కటి భాగస్వాములను దయచే ప్రభువా అని అడిగేవారుగా మరి ఉంటా ఉన్నారు. ఉద్యోగాలు లేనివారు మాకు ఉద్యోగాలు కావాలని అడిగేవారుగా మరి ఉంటున్నారు. ఇల్లు లేనివారు నాకు ఇల్లు కావాలని అడిగేవారుగా ఉంటున్నారు.
మరి ఆర్థిక సమస్యల్లో ఉంటున్నవారు, ప్రభువా నాకు ఆర్థిక సమస్యల నుంచి నాకు విడుదల చేయమని అడిగేవారు మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, తల్లిదండ్రులైన వారు మా పిల్లల యొక్క జీవితాల్లో ఈ కొరత ఉంది తీర్చమని అడిగేవారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడిగితే మీకు ఏమవుతుందంట? ఆయన మీకు ఇస్తాడు. హల్లెలూయా. అడిగిన వానికి ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్. అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగిన వానికి మీకు ఇవ్వబడును. ఒకసారి చదవండి అలాగే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా. అడుగు ప్రతి వాడును ఏం చేస్తాడంట? పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కదా, ఈరోజు మీరందరూ మరి ఏమేమి అడిగేకి వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తుంటున్న బిడ్డలు వచ్చారు. మరి అదే సమయంలో మరి పెద్దలైన వాళ్ళు కూడా మరి వచ్చిన వారుగా మరి ఉంటున్నారు. ఒక్కొక్కరిలో మరి ఒక్కొక్క వేదన, ఒక్కొక్క బాధ మరి ఉంటా ఉంది. ఒక్కొక్క సంగతిని గురించి మరి విడుదల పొందాలని మీరు అడగడానికి ప్రభు సన్నిధికి మీరు వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి ఈరోజు ఏం చేయాలంట? మరి అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. దేవుని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. హల్లెలూయా. కదా, దేవుని యొద్దకు వచ్చేవారు ఏ విధంగా రావాలంట? విశ్వాసముతో రావాలి. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసముతో రావాలి అంట? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. మనం నమ్మి విశ్వాసముతో నేను ప్రభువును నేను ఏమి అడుగుతున్నానో అది నా దేవుడు ఈరోజు అనుగ్రహించబోతున్నాడనే విశ్వాసముతో హల్లెలూయా రావాలి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా విశ్వాసం ఉంది కాబట్టి మీరందరూ ఏం చేశారు? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం కదా. మరి అసాధ్యం అంటే విశ్వాసం లేకపోతే మరి దేవుని కార్యాలు ఎవరు కూడా మరి చూడలేరు. విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలను ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు యొక్క మరి ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో దేవుడు ఊహించినంత గొప్ప గొప్ప కార్యాలను నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మరి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడంట? సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే సొలొమోను ఏమయ్యాడంటే ఇజ్రాయెలుకు రాజుగా చేయబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. పట్టాభిషేకం చేయబడిన వాడుగా ఉన్నాడు. బాలుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క సొలొమోను రాజుతో దేవుడు స్వప్నమందు మాట్లాడుతున్నాడు. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు చూచుకున్నట్లయితే దేవుడు స్వప్నములో మరి సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 14 వరకు. హల్లెలూయా. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాని నడుగుమని
దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఈలాగు మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము గుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారు విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయము దయచేయము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు స్వప్నమందు కనిపించి ఏమని అడుగుతున్నాడంట? 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు సెలవీయగా. హల్లెలూయా. నీకిష్టమో, నీకేది ఇష్టమో అది అడుగు, నేను ఏం చేస్తానో నీకు ఇస్తాను. హల్లెలూయా. అప్పుడు ఇక సొలొమోను ఏమడుగుతున్నాడంటే, ఏమడుగుతున్నాడు చెప్పండి? ఈ ప్రజలను పరిపాలించుటకు ఏం కావాలి? నాకు జ్ఞానము కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం. చూడండి 8వ వచనము, నీ దాసులను నేను నీవు కోరిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. హల్లెలూయా. దేవునిని ఏమడుగుతున్నాడంట? వివేకము గల హృదయమును దయచేయము. జ్ఞానము కలిగిన హృదయమును ఏం చేయాలి? దయచేయము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుడే చెప్పాడు అడుగుమంటే మరి సొలొమోను నాకు ఈ రాజ్యం ఇంకా విస్తరించాలి, నాకు ఇంకా గుర్రాలు కావాలి, ఇంకా రథాలు కావాలి, ఇంకా అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడగడం లేదు. కానీ ఏమడుగుతున్నాడంట? వివేకము గల హృదయము కావాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ విధముగా అడిగినప్పుడు దేవుడికి చాలా సంతోషం వేసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సామెతల గ్రంథంలో మనం చూస్తాము, నీ వెండినిచ్చి నీ బంగారమునిచ్చి నీవు జ్ఞానమును సంపాదించుకొనుము అని ఉంది. హల్లెలూయా. అంటే వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది ఏమంట చెప్పండి? జ్ఞానము, వివేకము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి 10వ వచనంలో చూస్తున్నాము, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. అంటే ఈ సొలొమోను దేనిని అడుగుతున్నాడు? అతి శ్రేష్టమైన దానిని అడుగుతున్నాడు.
వెండిని కానీ బంగారాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ అడగలేదు. కానీ ఏమడిగాడమ్మా? అయ్యా, జ్ఞాన వివేకము గల హృదయము నాకు కావాలి ఈ ప్రజలను పాలించడానికి. హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ చూస్తున్న 11వ వచనము, దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. హల్లెలూయా. 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. హల్లెలూయా. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుణ్ణి మనము అడుగుమంటే, దేవుడు మనల్ని అడుగుమంటే మనం ఏమేమో అడుగుతాం. హల్లెలూయా. అయితే సొలొమోను ఏమడిగాడంట? జ్ఞాన వివేకము కలిగిన హృదయమునకు కావాలి అని చెప్పేసి అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని దృష్టికి ఏ విధంగా ఉంది చెప్పండి? ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా మనకు అనుకూలమైనది మనం అడగడం కాదు, కానీ ఎవరికి అనుకూలమైనది అడగాలంటమ్మా? అయ్యా, దేవునికి అనుకూలమైనది మనం అడగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవునికి అనుకూలమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఈ విధముగా అడిగినప్పుడు మరి దేవుడు సొలొమోనుకు మంచి జ్ఞాన వివేకములు అనుగ్రహించాడు. నీ వంటి మరి జ్ఞానవంతుడు ఇంకెవరు కూడా మరి ఉండడు. హల్లెలూయా. నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి ఒకడైనను ఉండడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఇష్టపడుతున్నది ఏమంటే, ఈ యొక్క పరీక్షల్లో విజయము, మరి ఇక ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో దేవుడు ఏమని ఇష్టపడుతున్నాడంటే, మీలాంటి జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు కూడా ఉండకూడదని కోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇష్టమో? ఈ లోకంలో ఎవరు ఉండకూడదు, ప్రభు నన్ను అటువంటి జ్ఞానంతో నింపాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన అజ్ఞానులకు, జ్ఞానహీనులకు కూడా ఆయనను జ్ఞానము కావాలని అడిగితే ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడో తెలుసా? వారికి జ్ఞానం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. జ్ఞానులకు సిగ్గు కలుగునట్లుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వారిని, జ్ఞానహీనులను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగిన వారికి సిగ్గు కలుగునట్లుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా, వెర్రివారికి దేవుడు ఏం చేశాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరికి సిగ్గు కలిగినట్లుగా? ఈ లోకంలో ఉంటున్న జ్ఞానవంతులకు సిగ్గు వచ్చినట్లుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అటువంటి జ్ఞానమును ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. కదా, ఈ యొక్క మరి జ్ఞానము, బుద్ధి, వివేకమంతా ఎవరిలో ఉందంటండి? చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. దానికి ముందు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా ఏం చేయాలంట? అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా
దయచేవాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుని అనగా యేసుక్రీస్తు ప్రభువును అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఎవరిని అడగాలంట? జ్ఞానం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే ఆయన ఎవరిని గద్దింపక, నీకెందుకు రావాలరా జ్ఞానము అని చెప్పేసి ఆయన అనడు. హల్లెలూయా. ఎందుకు అనడంటే జ్ఞానము శ్రేష్టమైనది, వివేకము జ్ఞానము దేవునికి అనుకూలమైనది. హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి జ్ఞానం అడిగితే ఆయన ఎవరిని గద్దించాడంట. ఏం చేస్తాడు? నా కుమారుడా, నా జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఏ విధంగా ఇస్తాను? ధారాళంగా ఇస్తాను. ఎంత ఇస్తాను? సొలొమోనుకి ఎట్లా ఇచ్చానో అంత జ్ఞానాన్ని ఇస్తాను అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఎటువంటి జ్ఞానం అంట? మరి దేవుని యొక్క జ్ఞానము ధారాళముగా దేవుడు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఎవరిని అడగాలి అంటే యేసుక్రీస్తు ప్రభునాడు. ఇప్పుడు కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏమంట? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే అనగా యేసుక్రీస్తు ప్రభువునందే ఏమై ఉన్నాయంట? గుప్తములై ఉన్నవి. అంటే ఆయనలోనే దాచబడినవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, నీకు నాకు మనకు మన పిల్లలకు ఏం కావాలంట? బుద్ధి కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం కావాలి చెప్పండి? బుద్ధి కావాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని బట్టి భర్త బుద్ధి లేనివాడుగా ప్రవర్తిస్తుంటే భార్య ఏం చేస్తారంటే నా భర్త ఏంటి బుద్ధి లేనివాడుగా చేస్తూ ఉన్నాడు, అంతా వృధా చేసేస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి బాధపడతారు. అయ్యో, నా భార్యకేమీ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంది, ఉండేదంతా కూడా ఈ విధంగా చేసేస్తూ ఉంది. నా కుమారుడికేమీ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పేసి బాధపడు. నా కుమార్తెకేంటి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. కదా, కొన్నిసార్లు మనకు అనుకుంటాము, అయ్యో నేను బుద్ధి లేకుండా ఈ పని చేసినానే. కదా, బుద్ధి లేకుండా చేసిన పనికి ఏమైనా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? బుద్ధి లేకుండా ఏమైనా పని చేస్తే ఏముంటుందంటయ్యా? దాంట్లో నష్టం ఉంటుంది. బుద్ధి లేకుండా ఏదైనా పని చేసామనుకో ఏమైపోతుందంట? సమాధానం అనేది కోల్పోయే వాళ్ళుగా మరి ఉంటారు. అందుకనే మనకు ఏం కావాలంటమ్మా? బుద్ధి కావాలి. హల్లెలూయా. దేవునికి అందుకనే దేవుని అడగాలి, ప్రభువా నాకు నీ బుద్ధిని నాకు దయచేయి. హల్లెలూయా. దేవుని బుద్ధి ఎటువంటిదంట? మంచి బుద్ధి. హల్లెలూయా. మనుషుల బుద్ధి ఎటువంటిదంట? చెడ్డ బుద్ధి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనుషుల బుద్ధి ఎటువంటిదమ్మా? చెడ్డ బుద్ధి కదా. ప్రైజ్ లార్డ్. అయితే బుద్ధికి ఏం కావాలంట? మనకు స్వస్థత కావాలి. దేనికి స్వస్థత కావాలి చెప్పండి? బుద్ధికి స్వస్థత కావాలి. బుద్ధికి స్వస్థత లేకపోతే ఏమైపోతుందంట? మరి భయంకరమైన మరి నష్టాలు కలుగుతాయి. రోగం వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? నష్టం. హల్లెలూయా. ఆ రోగానికి ఏ విధంగా స్వస్థత కావాలో మనుషుని యొక్క బుద్ధికి కూడా ఏమి కావాలంట? బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, తప్పిపోయిన కుమారుని చూస్తూ ఉన్నాము. తప్పిపోయిన కుమారుడు నీ యొక్క స్నేహితులు ఆ కుమారునికి ఏం చేశారంట? వాడిని బుద్ధి లేకుండా చేశారు. ఏం చేశారు? వాడు బుద్ధి లేకుండా అయిపోయింది. తండ్రిని వచ్చి ఆస్తి అడుగుతూ ఉన్నాడు. డాడీ నాకు ఆస్తిలో వాటా ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోయి నేను వ్యాపారం చేసుకుంటాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఏమంటున్నాడయ్యా? అమ్మా ఏమంటున్నాడు? అయ్యా నేనున్నాను కదరా, నేనున్నప్పుడు నీకెందుకురా
హల్లెలూయా. ఎందుకురా ఇట్లాంటి బుద్ధి వచ్చింది నీకు? ఇట్లాంటి చెడ్డ బుద్ధి ఎందుకు వచ్చిందిరా? తండ్రి ఉన్నప్పుడు నువ్వు అడుగుతున్నావు కదరా అంటే, లేదు లేదు నాకు కావాలి. హల్లెలూయా. కావాలంటే ఏం చేశాడంట తండ్రి? మరి తండ్రితో అన్నాడు, చూడు నువ్వు ఇకపోతే నేను చచ్చిపోతాను, నేను అట్లయిపోతాను, నేను ఇట్లయిపోతాను అంటే, నాయనా నువ్వు చచ్చిపోద్దు, నువ్వు బాగుండాలా, తీసుకుపోరా అని ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చాడు. బుద్ధి ఉంటే బూతి ఉంటావు, బుద్ధి లేకపోతే గడ్డి తింటావు అని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాడు. బుద్ధి ఏమైపోయిందంట? చెడిపోయిన బుద్ధి. ఎటువంటి బుద్ధి ఇది? చెడిపోయిన బుద్ధి. స్నేహితులందరూ మంచి బుద్ధిని ఏం చేశారంట? చెడిపేశారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి అంతా కూడా దుర్వ్యసన వలన ఏమైపోయిందంట? అంతా కూడా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు ఏమి కూడా ఏమైనా ఉందా? చేతిలో ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు చేతిలో ఏమైనా ఉందామా? చేతిలో ఏమి కూడా లేదు. ఫ్రెండ్స్ అందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. స్నేహితులందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బెల్లం ఉన్నప్పుడే ఈగలు వస్తాయినట్లుగా ఆస్తి ఉన్నప్పుడు అందరూ వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంట? ఈగలు ఎలా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఆకలికి ఏం చేస్తున్నాడంట? అలమటిస్తా ఉన్నాడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు. హల్లెలూయా. అడుక్కుని తినే మరి స్తోమత కూడా లేదు. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఎదిగిన వ్యక్తులు ఎవరినైనా అడుక్కుని తినాలంటే మరి చాలా కష్టం. కడుపు కాల్చుకున్నా ఉంటారు. ప్రైజ్ లార్డ్. అడుక్కుని తినడానికి కూడా కావడం లేదు. ఏం అడుగుతున్నాడంటే, అయ్యా నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు. చివరికి ఒక ఉద్యోగం దొరికింది. ఏ ఉద్యోగం దొరికిందమ్మా? పందులు కాసుకునే ఉద్యోగం దొరికింది. హల్లెలూయా. అమ్మయ్య ఈ ఉద్యోగమైనా దొరికిందిలే అని చెప్పేసి అనుకున్నాడు. ఆ ఉద్యోగాన్ని తీసుకున్నాడు. మరి పందులను బాగా మేపాలని చెప్పినప్పుడు పందులను పొట్టుతో బాగా మేపుతూ మరి ఉండడానికి సిద్ధపడ్డాడు. అయితే అవి పందులు పొట్టును తింటా ఉంటే వీడికి ఏమైపోతుందంట? ఆకలి ఎక్కువైపోతా ఉంది. ఏమైపోతుంది? ఆకలి ఎక్కువైపోతా, సరే ఈ పందుల పొట్టైనా తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. ఆ పందుల పొట్టును తినడానికి పోతే పందులు కూడా ఏం చేసేది తెలుసా? బుర్రమని వచ్చినాయంట. హల్లెలూయా. ఏయ్ మేం తినే పొట్టు నీవు తింటావా? హల్లెలూయా. అక్కడ చూస్తాము లూకాసు వార్త 15వ అధ్యాయంలో, అప్పుడు వానికి బుద్ధి వచ్చి, ఎప్పుడు వానికి బుద్ధి వచ్చి, పందులు కూడా మరి తినడానికి అవకాశమైనప్పుడు వానికి ఏమొచ్చిందంట? అప్పుడు వానికి బుద్ధి వచ్చి, అంతవరకు వానికి బుద్ధి రాలే. హల్లెలూయా. అప్పుడు వానికి బుద్ధి వచ్చి ఏమి జ్ఞాపకమైందంట? తండ్రి ఇల్లు జ్ఞాపకమైంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా బుద్ధి లేని పని చేశాడు, అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నా తండ్రి ఇంటికి నేను ఏ విధంగా వెళ్ళాలి? ఇప్పుడు నేను మా తండ్రి ఇంటిలో అనేకులకు 3 పూట్ల కూలి వాళ్లకు ఆహారం దొరుకుతూ ఉంది. ఇక్కడ ఆకలికి ఏం చేస్తున్నానో అలమటించిపోతా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేనేం చేయాలి? నా తండ్రి ఇంటిలో కూలి వాళ్ళలో ఒక కూలివానిగా చేరాలి. ఎందుకంటే అంతా పోగొట్టుకున్నాను. ఇంకా నా తండ్రి దగ్గర కుమారునిగా ఉండే యోగ్యత నాకు లేదు అని చెప్పేసి అనుకొని బయలుదేరుతూ ఉన్నాడు. పరలోకంలో ఉన్న నా తండ్రికి, భూలోకంలో ఉన్న నా తండ్రికి నేను విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని చెప్పేసి పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుని యొక్క బుద్ధికి ఏమొచ్చిందంటమ్మా? చెడిపోయిన బుద్ధికి దేవుడు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. పశ్చాత్తాపపడ్డాడు, స్వస్థతను ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా బుద్ధి కావాలి. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేని విధముగా మరి ప్రవర్తించే వారికి ఏం కావాలంట? బుద్ధి కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా బుద్ధి ఎవరి దగ్గర దొరుకుతుందంట? దేవుని దగ్గర దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము,
బుద్ధి లేని కన్యకలంట, బుద్ధి గల కన్యకలంట. ఎవరంటే చెప్పండి? బుద్ధి గురించి ధ్యానం చేస్తున్నాం కదా. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు ఏం చేశారంట? సిద్ధులలో నూనెను సిద్ధపాటు చేసుకున్నారు. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంట? వారు ఓన్లీ వారి యొక్క దీపాలలో మాత్రమే నూనె పెట్టుకుని ఉన్నారు, కానీ సిద్ధులలో నూనె వారు సిద్ధము చేసుకోలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా. బుద్ధి లేని కన్యకలు ఎంతమంది? 5 మంది. బుద్ధి గల కన్యకలు ఎంతమంది? 5 మంది. పెళ్లి కుమారు రావడానికి ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు ఏమి అందరూ పండుకున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి బుద్ధి లేని కన్యకలు యొక్క దివిటీలలో నూనె అయిపోతూ ఉంది. బుద్ధి గల కన్యకలు అడుగుతూ ఉన్నారు, మీరు మాకు నూనె ఇవ్వండి అని అడిగితే ఈ బుద్ధి గల కన్యకలు ఏమంటున్నారు తెలుసా? మీకు ఇస్తే మాకు తక్కువ అవుతుంది. హల్లెలూయా. దేవునికి ఇస్తాం, మీకు ఇస్తే మాకు తక్కువ అవుతుంది. ఇక్కడ దేవుని ప్రేమను చూపించే సీనే లేదు. హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఏంటంట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించిన సీను ఇక్కడ లేనే లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనికరం అనే సీను ఇక్కడ లేనే లేదు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. వాళ్ళు అడిగారంట, లేదు లేదు మాకు తక్కువ వస్తుంది, మీరు పోయి బయటికి పోయి కొనుక్కోరాపోండి అంటే పాపం పోయారు. ఎక్కడ దొరుకుతుంది రాత్రిపూట? ప్రైజ్ లార్డ్. అంతలోపల పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఈ బుద్ధిగల కన్యకలను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చి ఏం చేస్తున్నారు? తలుపు తట్టుతూ ఉన్నారు. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో వచ్చినారా అని డోర్ ఓపెన్ చేశాడా? ఏమన్నాడంట? ఏమన్నాడమ్మా? అయ్యా మీరెవరో మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలుసు పో అన్నాడు. హల్లెలూయా. ఏమి లేదంట అక్కడ, కనికరము లేదు. హల్లెలూయా. అక్కడ యేసుప్రభు కనికరం చూపిస్తా ఉన్నాడా? కనికరము లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా. బుద్ధి కలిగిన కన్యకులకి ఆరోగ్యం ఉంది. హల్లెలూయా. బుద్ధికి ఆరోగ్యం ఉంది. బుద్ధి లేని కన్యలకు ఏం లేదంట? ఆరోగ్యం లేదు. ఈ బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారో తెలుసా? ఏమి పొద్దున ప్రార్థన చేసుకోకపోతే మధ్యాహ్నం చేసుకుందాంలే అనుకుంటారంట. హల్లెలూయా. మధ్యాహ్నం చేసుకోకపోతే ఏముంది, రాత్రి చేసుకుందాంలే అనుకుంటారంట బుద్ధి లేని కన్యకలు. మరి రాత్రి వస్తేనే ఏమనుకుంటారంటమ్మా? అయ్యా రాత్రి నిద్ర వస్తుంది కదా, పొద్దున్నే చేసుకుందాంలే అనుకుంటారంట. ఎవరంట వీరు? బుద్ధి లేని వాళ్ళు. హల్లెలూయా. ఇంకేమనుకుంటారు? బుద్ధి లేని వాళ్ళు ఈ ఆదివారం ఏం పోవాలే, వచ్చే ఆదివారం పోదాంలే అనుకుంటారంట. హల్లెలూయా. తర్వాత ఆదివారం ఏమనుకుంటారు? అయ్యా శుక్రవారం ఉపవాస ప్రార్థనకు పోదాంలే అనుకుంటారంట. శుక్రవారం ఉపవాస ప్రార్థన వస్తే ఏమనుకుంటారంట? అయ్యా శుక్రవారం ఉపవాస ప్రార్థన ఏముందిలే, ఆదివారం వస్తుంది కదా, ఆదివారం పోదాంలే అనుకుంటారంట. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు పోయాను కదా, ఇంకా అభిషేక ప్రార్థనకు ఎందుకు పోవాలే? శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చాము, అభిషేక ప్రార్థనకు వచ్చాము, ఇంకా ఆదివారం ప్రార్థనకు ఎందుకు పోవాలే? వీళ్ళు ఎటువంటి కన్యకలయ్యా అమ్మా? బుద్ధి లేని కన్యకలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. బుద్ధి లేని కన్యకలు వారు నిర్లక్ష్య స్వభావం బట్టి వలయించబడ్డారంట. వారు విడవబడిన వారుగా ఉంటున్నారు. బుద్ధి కలిగిన కన్యకుల్లో ఏముందంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క బుద్ధి ఉంది వాళ్ళలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే బుద్ధి గల కన్యకులు మరి దేవుని రాజ్యములో పెళ్లి కుమారుతో పాటు ప్రవేశించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలుగా ఉన్నట్లయితే, పురుషులే కానీ స్త్రీలే కానీ బుద్ధి లేని వారుగా ఉన్నట్లయితే, ప్రభువా ఇక మీదట నేను బుద్ధి లేని వ్యక్తిగా నేను ఉండను, బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటాను. ప్రభువా ప్రార్థన చేసుకునే విషయంలో
నేను బుద్ధి లేని దానిగా బుద్ధి లేనివాడుగా ఉన్నానయ్యా. ఉదయంలో ప్రార్థన చేసుకుంటానయ్యా ప్రభువా, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాను, రాత్రి నేను ప్రార్థన చేసుకుంటాను. నేను ప్రతిరోజు నాయన 3 అధ్యాయాలైన నేను బైబిల్ నేను చదువుతాను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరంట? బుద్ధి కలిగిన వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారము ప్రభు మందిరానికి నేను ఖచ్చితంగా వెళ్తాను అని సమర్పించుకొని సరిగ్గా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు. అనగా వారి యొక్క సిద్ధులలో ఏముందంట చెప్పండి? నూనె ఉంది. హల్లెలూయా, వారి సిద్ధులలో నూనె ఉంది. వారి సిద్ధులలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని తన ఆత్మ ద్వారా నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అయితే బుద్ధి లేని కన్యకలలో సిద్ధపాటు లేదు, నూనె లేదు, కాబట్టి వారు దేవుని ఆత్మ చేత వారు నడిపించబడే వాళ్ళుగా ఉండరు. హల్లెలూయా. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. మరి ఎందరూ మరి తమ దేవుని యొక్క కుమారులుగా పిలువబడతారో వారు ఏం చేయబడతారంట? దేవుని ఆత్మ చేత నడిపించబడేవారుగా మరి ఉంటున్నారు. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో, 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారంట? ఎవరు నడిపింపబడతారంట? బుద్ధి లేని వాళ్ళ, బుద్ధి కలిగిన వాళ్ళ? బుద్ధి కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు, దేవుని మందిరానికి క్రమంగా వచ్చేవారు, దేవునిని ప్రేమించేవారు. హల్లెలూయా. వారు దేని చేత నడిపించబడతారు చెప్పండి? దేవుని ఆత్మ చేత నడిపించబడేవారుగా మరి ఉంటా ఉన్నారు. వారు దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. దేవుని కుమారులై ఉందరు. దేవుని కుమారులుగా చేయబడిన ఐక బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి కుమారుతో పాటు ప్రవేశించారా లేదా? ప్రవేశించారు. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం లేదు. వాళ్ళ నామకార్థ క్రైస్తవులుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఆదివారం చర్చికి వస్తేనే హల్లెలూయా స్తోత్రం అనే వాళ్ళుగా ఉన్నారు. ఆదివారం చర్చికి వస్తేనే ప్రార్థన చేసే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన వాళ్ళ జీవితంలో లేదు. చర్చిలో పరిశుద్ధులుగా కనిపిస్తారు, ఇంటికి పోతే సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు చూస్తూ జీవిస్తుంటున్న వారు బుద్ధి లేని వారు. హల్లెలూయా. బుద్ధి కలిగిన వారు ఎవరంట? దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు. సిద్ధులలో నూనెను, దేవుని వాక్యమును సిద్ధపరచుకొని దేవుని వాక్యానుసారముగా జీవించేవారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. బుద్ధి కావాలి అంటే మనం ఏం చేయాలంట? యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే మనం బుద్ధి కలిగిన వారుగా మనం ఉంటాము. హల్లెలూయా. బుద్ధి ఎక్కడికి నడిపిస్తుందంట? ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి నడిపిస్తుంది. బుద్ధి లేనితనం ఏం చేస్తుందంట? దేవుని సన్నిధికి కాదు, లోకము వైపుకు నడిపిస్తుంది, పాపము వైపు నడిపిస్తుంది, అన్యాయం వైపు నడిపిస్తుంది, అక్రమమైన జీవితం వైపు నడిపిస్తుంది. అందుకనే ఈరోజు ఏం చేయాలంటే, ప్రభువా నా బుద్ధికి ఆరోగ్యం కావాలయ్యా, నా బుద్ధికి స్వస్థత కావాలి ప్రభువా. ఇంతవరకు బుద్ధి లేని వాడుగా, బుద్ధి లేని దానిగా జీవించాను ప్రభువా. నీ అందే బుద్ధి ఉంది కదా యేసయ్యా, నీవు నా హృదయంలో రమ్మంటే ఆయన నీకేం చేస్తాడు? బుద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. పిల్లలు చదువుకోండిరా మీరు అని తల్లిదండ్రులు చెప్పితే పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడు చదవాలా నేను అంటారు. హల్లెలూయా. పిల్లలకు 2 ఏళ్ళు తల్లిదండ్రులు కొడితే చదువుకోమని పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మీద అలిగి కూర్చుంటారు, అన్నము తినకుండా కూర్చుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటమ్మా? వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. మమ్మీ నేను ఫెయిల్ అయినాను, మమ్మీ డాడీ నేను ఫెయిల్ అయినాను. హల్లెలూయా. ఆ రోజు నీవు కొట్టినప్పుడు నేను చదువుకుని ఉంటే ఏమయ్యేది? నేను ఫెయిల్ అవుతా ఉన్నా. బుద్ధి లేనివాడిగా ప్రవర్తించాను, అందుకని నేను ఫెయిల్ అయిపోయాను.
ఫెయిల్ అయిపోయినాక ఏముంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా అమ్మో. హల్లెలూయా. అయితే తల్లిదండ్రులు గద్దించినప్పుడు మరి తల్లిదండ్రులకు లోబడి చదువుకుంటే హల్లెలూయా బుద్ధి కలిగిన వాళ్ళుగా అవుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందును బట్టి మరి ఇంతవరకు తల్లిదండ్రులు చెప్పినా చదువుకోకుండా చదువును నిర్లక్ష్యము చేస్తున్న వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుని అడగండి, ప్రభువా నాకు బుద్ధిని దయచేయ్యా. ఎందుకంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత గద్దించినా మేము బుద్ధి లేని వాళ్ళగా ప్రవర్తించాము. ఇప్పటి నుంచి ఏం చేయాలయ్యా బాబు, మేము బాగా చదువుకుంటాము. హల్లెలూయా. చదువుకోమంటే ఎగరగొట్టి క్రికెట్ ఆడకపోయాం ప్రభువా. నేను కూడా బుద్ధిలోనిలాగా పోయింటి చిన్నప్పుడు. ఇంట్లో మమ్మీ డాడీ పండుకుంటే బయట నుంచి ఫ్రెండ్స్ బసవా అంటే నేనేం చేసామన్నా తెలుసా, నిదానంగా వాకిళ్ళు తీసుకొని వెళ్ళిపోయి క్రికెట్కి వెళ్ళిపోతా ఉంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్ అయ్యానే కానీ కావాలని నా మార్క్స్ని సంపాదించుకోలేకపోయా. ఎందుకంటే బుద్ధి లేని వ్యక్తిగా నేను ప్రవర్తించానండి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుని ప్రేమించిన దాన్ని బట్టి హల్లెలూయా దేవుడు అద్భుత రీతిగా ఆయనకు నా హృదయం ఇచ్చినప్పుడు, నేను రక్షణ మారు మనసు పొందిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా మరి నేను డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే పిల్లలకి ఏం కావాలి, బుద్ధి కావాలి. ఏం కావాలయ్యా అమ్మా, బుద్ధి కావాలి. ఇప్పటి నుంచి మమ్మీ డాడీ పా నేను చదువుకోను అని చెప్పేసి అంటే బుద్ధి లేకపోతే గడ్డి తినాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తుంటున్నాము జ్ఞానము. ఏం చెప్పండి, ఏమంట జ్ఞానం కదా. జ్ఞానం ఏ విధంగా వస్తుందంట, సొలొమోను అంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు, తెలివికి మూలము. హల్లెలూయా కదా. దేవుని యందు భయము భక్తులతో చిన్నప్పటి నుంచి మన పిల్లలను మనం ఏం చేయాలి, మనం పెంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. చిన్నప్పటి నుంచి మన పిల్లలు ఎలా పెంచాలంట, దేవుని యందు భయభక్తులతో మన పిల్లలను మనం పెంచాలి. హల్లెలూయా. అదే సమయంలో తల్లిదండ్రులైన వాళ్ళైన మనకు కూడా ఏం కావాలంట, దేవుని యందు భయభక్తులు కలిగి మనం లేనట్లయితే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు భయభక్తులు లేకుండా జీవిస్తే పిల్లలు కూడా ఏం చేస్తారంట, తల్లిదండ్రులనే ఫాలో అవుతారు. హల్లెలూయా. బైబిల్ చదువుకోరా అంటే ఏమంటారు, నీవు చదువుకున్నావా, మమ్మీ నీ చదువుకున్నావా, డాడీ నీ చదువుకున్నావా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే నీ చేసుకున్నావా అంటే తల్లిదండ్రులు మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉంటే పిల్లలకు చెప్పే అధికారము, ధైర్యం ఎవరికి వస్తుందంట, తల్లిదండ్రులకు వస్తుంది. లేకుంటే రివర్స్ గేరే, రే సిగరెట్ తాగొద్దురా మంచిది కాదంట, నీవు రోజు సీతావే అంటాడు. హల్లెలూయా. మందు కొట్టొద్దురా అంటే నీవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా లేనప్పుడు పిల్లలు మీద తల్లిదండ్రులు అధికారంతో చెప్పలేరు. అందుకనే తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఏ విధంగా ఉండాలంట, మాదిరికరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. దేవుని యందు కూడా వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, భయము భక్తి కలిగిన వారుగా వారు జీవించేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, దేవుడు ఏమిస్తాడంట, తెలివి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. జ్ఞానము లేని మరి ఒక వ్యక్తిని గురించి సమయంలో మనము ధ్యానిస్తాం. జ్ఞానం లేని ఒక వ్యక్తి. హల్లెలూయా. ఒక అబ్బాయి ఉన్నాడంట, చిన్నప్పటి నుంచి
మరి వాళ్ళు బాగానే పెంచారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ వ్యక్తిని తీసుకుని పోయి ఎక్కడ వేశారో తెలుసా? ఆ వ్యక్తిని తీసుకుని పోయి స్కూల్లో వేస్తారు కదా. పిల్లలు పెద్దగా ఎక్కడ వేస్తారు? స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లో జాయిన్ చేసినాక ఏమైపోయింది, ఆ టీచర్స్ చెప్పారంట, మరి ఒక లెటర్ రాసి పంపించారంట, నీ కొడుకు చదువుకు పనికిరాడమ్మా, నీ కొడుకును స్కూలుకి పంపించొద్దని చెప్పేసి లెటర్ రాసి పంపించారంట. వాడు తీసుకుని వచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. మమ్మీకి ఇస్తే చదివిన తర్వాత ఆమె దేవుని భయభక్తులు కలిగిన బిడ్డ, మరి ఆమె పోయి ఏం చేసిందంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. కొడుకు అడుగుతున్నాడంట, మమ్మీ టీచర్ ఏమో రాసిచ్చింది కదా, ఏం రాసిచ్చింది మమ్మీ అని. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క మరి తల్లి చెప్పిందంట, నీకున్న జ్ఞానానికి ఈ స్కూల్ పనికిరాదంటరా, అందుకని నిన్ను మంచి స్కూల్లో వేయాలంట అని. హల్లెలూయా. ఎందుకంటే ఆ మనిషి, ఆ పిల్లాడు ఏం చేసేవాడంటే, ఇంట్లో ఏదని ఎవరైనా చెప్తే దాన్ని విని దాని ప్రకారం చేసేవాడంట. హల్లెలూయా. కోడి గుడ్లు పెట్టి అది ఎన్ని రోజులకు అది పిల్లలు లేపుతుందంట? 21 రోజులకు పిల్లలు లేపుతుందంట. ఎట్లా లేపుతుంది అని చెప్పేసి అడిగితే, ఆ కోడి దాని మీద కూర్చున్నప్పుడు వేడికి 21 రోజులకి ఏమవుతుంది? పిల్లలు లేపుతుంది అని చెప్పేసి అంటే, మనోడు ఏం చేశాడంట, బెడ్రూమ్లో కోడిగుడ్లను తీసుకుని వచ్చేసి వాని కడుపు మీద పెట్టుకొని పండుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పండుగడు పొద్దున్న లేసే లోపల గుడ్లన్నీ పగిలిపోయేంత కంపు వాసన కొడతా ఉందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే స్కూల్లో మరి ఎట్లా మరి అగ్గి మరి వస్తుందో చూడండి అని చెప్పేసి, ఈ యొక్క రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళతో ఇట్లా కొడతగిన అగ్గి వస్తుంది కదా, మరి దానిని చూపించారట. ఈ విధముగా మరి స్పార్క్ వస్తుంది, దీని ద్వారా మంటలు వస్తాయి అని చెప్పేసి చెప్పాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరే అని చెప్పేసి ఆ పిల్లాడు ఏం చేశాడంట, పోయి ఆడ కొట్టాలు ఉన్నాయంట, బాగా కొట్టాలు ఉంటే ఏం చేశాడు, అక్కడ ఒక గడ్డిది ఒక బోధ ఉందంట, ఒక వామ వేసింటారు కదా, ఉందంట. వీడు పోయి ఇట్లా కొడతెగిన మంట వస్తుందని చెప్పేసి ఏం చేశాడంట, తీసుకుని పోయి వేసి రాయికి రప్ అని కొడితే స్పార్క్ వచ్చి ఆ యొక్క గడ్డి వాము అంటుకుంది. అంటుకునేదే కాదు, అటు చాలా కొట్టాలుంటే కొట్టాలన్నీ కూడా అంటుకుని పోయాయంట. హల్లెలూయా. ఇంకా స్కూల్లో కంప్లైంట్లు ఏమంటే, ఇంకా నీ కొడుకు చదువు రాదప్ప, పంపించొద్దండి స్కూల్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది. హల్లెలూయా. తల్లి ఏం చేస్తుంది, ప్రభువా జ్ఞానహీనులకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు కదా. అడిగితే ఏమంటాడో తెలుసా, వాళ్ళమ్మ, మా సారోళ్ళు చెప్పిండ్రి ఇట్లా కొడతగినా మంట వస్తుందని, అందుకని నేను ట్రై చేశాను మమ్మీ. ట్రై చేస్తే ఏమైపోయిందంట, మరి స్పార్క్ వచ్చింది అంటుకుంది, బాగా అంటుకుంది అనుకున్నాను, అంతా అంటుకుంది అన్నాడట. ప్రైజ్ లార్డ్. అంటే చూడండి, ప్రైజ్ లార్డ్. తుంటారు పిల్లలు ఉంటారు కదా, అయితే వాళ్ళమ్మ ప్రార్థన చేస్తూ మరి ఇంకొక స్కూల్లో మరి జాయిన్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా ఏం చేశారు, అదే రాసి పంపించారు, నీకు ఈ స్కూల్ యావి పనికిరావురా, నీకు పెద్ద స్కూల్ కావాలా. హల్లెలూయా అని చెప్పి ప్రార్థన చేస్తుందంట. ప్రైజ్ లార్డ్. కొంతకాలం అయిపోయింది, దేవుడు ఆ యొక్క బిడ్డను ఆశీర్వించాడు. తల్లి ప్రార్థనను విని ఆశీర్వించాడు. తల్లి నేర్పించిందంట, నీవు స్కూల్కి పోయే పని లేదురా, నీకు సరిపోదు, నీకు ఏదంటే ఇదే పెద్ద స్కూల్ అని చెప్పిందంట. ఏది పెద్ద స్కూలు? ఇదే నీకు పెద్ద స్కూలు. హల్లెలూయా అని చెప్పి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదివేది నేర్పించిందంట, ప్రార్థన చేసేది నేర్పించిందంట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేది నేర్పించిందంట. హల్లెలూయా. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానం ఏం చేసిందంటే, లోకాన్ని వెలిగించేటట్లుగా చేసింది. హల్లెలూయా. ఈ దేవుని జ్ఞానం ఏం చేసిందమ్మా, అబ్బాయిని లోకాన్నంతా వెలిగించేటట్లుగా చేసింది.
ఇప్పుడు ప్రపంచంలో ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్రైజ్ లార్డ్ కదా. ఈ బల్బును ఎవరు కనుగొన్నారు? థామస్ ఆల్వా ఎడిసన్, అవునా కదా? వేరే వాళ్ళు ఎవరు కనుక్కున్నారమ్మా? థామస్ ఆల్వా ఎడిసన్. హల్లెలూయా. అందరు అడిగారంట, చిన్నప్పుడు అట్లుంటి కుదరా, నీకెట్లొచ్చిందిరా ఈ జ్ఞానము అని చెప్పేసి అడిగితే, యేసయ్య నన్ను వెలిగించాడు, దేవుని వాక్యం నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించానని చెప్పాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెర్రి వారికి, హల్లెలూయా, జ్ఞానవంతులకు సిగ్గు కలుగున్నట్లుగా దేవుడు జ్ఞానహీనులను, వెర్రివారిని ఏం చేస్తారంట? దేవుడు ఎన్నుకునేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట జ్ఞానమునకు మూలము, వివేకమునకు మూలము. మీ పిల్లలు జ్ఞానవంతులు కావాలంటే, వివేకవంతులు కావాలంటే ఏం చేయాలి? మీ పిల్లలకు ఆ సినిమాలో వాడు హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే, వీడు చూసి దాన్ని డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు ఏమంటారు? అబ్బా భలే ఎత్తా చూడప్పా, హీరో మాది నా కొడుకు అంటే జ్ఞానం రాదు వానికి. వాడు విలన్ను చూసి వాడు డిస్కుమ్ అని కొడతా ఉంటే ఈ తల్లిదండ్రులకి ఏమైతుంది తెలుసా? అబ్బా ఎంత బాగా నన్ను ఇట్టి అంటాడు, కొడతాడు, రేపొద్దున బూట్ కాలుతో కొట్టేది తెలియదు. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు అంటారు, సార్ నా కొడుకు ఇట్లా అవుతాడు అనుకోలేదు, వాడు నన్ను అట్లా తన్నాడు సార్, ఇట్లా తన్నాడు సార్, వాడు ఇట్లా బండ బూతులు తిడుతున్నాడు సార్, వాడికి వరుస వాయు లేకుండా తిడుతూ ఉన్నాడు సార్. దానికి కారణం ఏమంటే ఆ కుమారునికి దేవుని యందు భయభక్తులు నేర్పలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఎవరు నేర్పించాలంటే తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను దేవుని యందు భయముతో, భక్తితో వారిని పెంచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. 127వ కీర్తనలు మనం చూస్తాము. మరి చూడండి ఒకసారి 127వ కీర్తన. 127వ కీర్తనలో 3వ వచనం, కుమారులు లేక కుమార్తెలు యెహోవాను గురించి స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు. హల్లెలూయా. వారితో తమ అబ్బుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. మన కుమారులను దేనితో నింపాలంటమ్మా? బాణములతో నింపాలి. బాణములతో, దేనిలో బాణంతో నింపాలంటే అంబుల పొదిలో బాణంతో నింపాలి. అంబుల పొది అనగా ఏమంట? హృదయమే అంబుల పొది. ఈ హృదయమైన అంబుల పొదిలో దేంతో నింపాలి? బాణములతో అనగా దేవుని వాక్యముతో చిన్నప్పటి నుంచి నింపాలి. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులతో మన పిల్లల్ని ఏం చేయాలంట? మనం పెంచాలి. హల్లెలూయా. వాడు పెద్దవాడైనప్పుడు, ప్రైజ్ లార్డ్. సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూసుకుందాం. 6వ వచనం, సామెతలు 22 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. అనగా అర్థం ఏంటి? బాలుడు నడవలసిన త్రోవను వాడు నేర్పి చిన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడు నేర్పించాలి. వాళ్ళకి మీసాలు గడ్డాలు వచ్చినాక వానికి నేర్పిస్తే వింటాడా? మీసం తిప్పి కొడతాడు వాడు. హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఏం చేయాలంటమ్మా? వాడిని నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు. హల్లెలూయా. వాని యొక్క హృదయం అమృత పొదిలో దేవుని వాక్యముతో నింపినట్లయితే, హల్లెలూయా, వాడు దేవుని మార్గంలో నడుస్తాడు. వాడు పాపాన్ని ఎదిరిస్తాడు. శోధనలు వాడు జయించేవాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము కదా. కొలస్సీ రాసిన పత్రిక 2:3 చూస్తున్నాం కదా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు, ఏమంట? సర్వ సంపదలు ఆయనందే గుప్తములై ఉన్నాయి. హల్లెలూయా. జ్ఞానము కదా. మీ పిల్లలకు జ్ఞానం లేదా? చూడండి, ఒక మాట నాకు ఎప్పటికీ చాలా ఇష్టం, జాగ్రత్తగా వినాలి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 26 3వ వచనం. యోబు గ్రంథం 26:3.
జాగ్రత్తగా చదవాలి త్వరగా. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తున్నాము, జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. ప్రైజ్ లార్డ్. నీకు జ్ఞానం లేదా అమ్మా? అయ్యా, నీకు జ్ఞానం లేదా? ఏం చేయాలి? ప్రభువా నాకు జ్ఞానం ఈ ప్రభువా అంటే, జ్ఞానం లేని నీకు, జ్ఞానం లేని నీ పిల్లలకు, జ్ఞానం లేని నాకు, మాకు, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడంట? చక్కగా ఆలోచన చెప్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ఆలోచన ప్రకారంగా మనం వెళ్తూ ఉంటే పప్పులో కాలేస్తాం. మన ఆలోచన ప్రకారం మనం వెళ్తే మనకు నష్టాలే, కష్టాలే. మన ఆలోచన ప్రకారం వెళ్తూ ఉంటే మన కుటుంబ సభ్యులు మనకు వ్యతిరేకమైపోతారు. అయితే మన ఆలోచన ప్రకారంగా కాదు, మనము ఏ ఆలోచన ప్రకారంగా పోవాలంట? ప్రభువా నీవు నాకు ఆలోచన ఇస్తే చక్కగా ఉంటుంది నాయనా. ఆ ఆలోచన ఎట్లుంటుందంటే నా కుటుంబ సభ్యులకు, నాకు, నా భార్యకు, నా పిల్లలకు అది ఎంతో సంతోషంగా ఉంటుందయ్యా. హల్లెలూయా. చూడు, జ్ఞానం లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. ప్రైజ్ లార్డ్. సంగతిని ఎంత చక్కగా వివరించితివి. ప్రైజ్ లార్డ్ కదా. మీరు చదువుతూ ఉన్నారు, విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఏమంటారు చదివి? సార్ నాకు అర్థం కావడం లేదు సార్ అంటారు. హల్లెలూయా. సార్ ఏమంటాడు? బాగా చదువుకోరా నువ్వు, అర్థమవుతుంది అంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓపిక ఉండేవాళ్ళు చెప్తారు, ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారమ్మా? టీచర్ అమ్మా ఏం చేస్తారు? బాగా చదువుకో అని చెప్పేసి అంటారు. అంతే కదా. ఏమి ఇంట్లో పిల్లల వాళ్ళు కూర్చోబెట్టుకుని చెప్పేకి కొంతమందికి అయితే ఓపిక ఉంటుంది. హల్లెలూయా. చూడండి, సంగతిని ఎంత చక్కగా వివరించిద్దామంటే, మనము అర్థం కాని సంగతులు మనకి ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలంట? ప్రభువా ఈ సంగతి నాకు అర్థం కావడం లేదు నాయనా, నీ వివరించుమని అడగాలి. హల్లెలూయా. ప్రభువా ఈ పని చేస్తున్నాను ప్రభువా, ప్రభువా ఈ పని విషయంలో నీవే నీ జ్ఞానాన్ని నాకు దయచేయి, నాకు వివరించాయ్యా, నాకు తెలియజేయ్యా అంటే ఆయన చక్కగా వివరించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. కొంతమంది టీచర్స్ ఉంటారు, ఎట్లుంటారంటే వాళ్ళు వాక్యము, వాళ్ళు పాఠాలు చెప్తే ప్రింట్ అయిపోతాయంట. ఏమైపోతాయి చెప్పండి? ప్రింట్ అయిపోతుంది. పిల్లలు మేము చదివేది అవసరం లేదు, వాళ్ళు చెప్పి తగిన హృదయంలో అలాగే ఉండిపోతుంది. వాళ్ళు చెప్పిన వెంటనే మేము ఎగ్జామ్ పెట్టినా కూడా మేము ఏం చేస్తామో టక 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 రాసేస్తాం. హల్లెలూయా. అయితే కొంతమంది చెప్తే అర్థమే కాదు, అర్థం కాదు, అర్థం కాలేదని అడిగితే వాళ్ళు చదువుగా అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ప్రింట్. అలాగా దేవుడు సంగతిని మనకు వివరిస్తే అది ఏమైపోతుందమ్మా? ప్రింట్. ఏమైపోతుంది చెప్పండి? ప్రింట్. హల్లెలూయా. ప్రింట్ అయిపోవాలా? ఏం చేయాలి? మీరు చదివేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు జ్ఞానం లేదయ్యా. కొంతమంది అనుకుంటే నన్ను మించినవాడు జ్ఞానం లేనివాడు, నన్ను మించిన వాడే లేడు అని చెప్పేసి అనుకుంటారు. అయితే మనం అట్లా అనుకోకూడదు. ప్రభువా జ్ఞానం లేనివాడయ్యా, ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు దయచేయి, నీ ఆలోచన నాకు చెప్పు ప్రభువా, ప్రభువా ఈ సంగతి నాకు వివరించయ్యా, నేను సొంత ఆలోచన ప్రకారంగా నేను వెళ్ళిపోతున్నాను ప్రభువా అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. చదువుతున్నప్పుడు ఏం చేయాలంటమ్మా? అయ్యా ప్రభువా నాకు జ్ఞానం లేదు, ప్రభువా నీవు నాకు సంగతిని వివరించు నాయనా. ప్రభువా నీ వివరిస్తే ఏమైపోతుంది? ప్రింటే. హల్లెలూయా. ఇంతవరకు నీకు మ్యాథ్స్ మీకు అర్థం కాలేదా? మ్యాథ్స్ గురించిన మొద్దుగా డల్గా ఉన్నావా? ఫిజిక్స్, మరి సైన్స్, బయాలజీ, మరి యొక్క సబ్జెక్ట్స్లో మరి ఏదైనా డల్గానే ఉంటా ఉన్నావా? అర్థం కావడం లేదా? ప్రభువా నాకు తెలియచేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అడిగితే ఆయన చక్కగా ఆయన వివరిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆయన వివరిస్తే మార్కులు ఎన్ని వస్తాయంట? 100కి 100. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా షాలు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ప్రైజ్ లార్డ్
మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టింటి. మరి ఇంటర్మీడియట్కు చైతన్యనే కదా, చైతన్యంలో జాయిన్ చేయడానికి. అప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్లో మరి మన ఆత్మీయ తండ్రి రఘునాథ్ డానియల్ గారు దేవుని వాక్యం చెప్తూ అని చెప్పాడు, యెర్మీయా 33:3 ఏముంది చూడండి. యెర్మీయా 33:3 ఏముంది చూడండి ఒకసారి. త్వరగా చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. పిల్లలు, అయ్యా అమ్మా, మీకు సంగతులు మీకు అర్థం కావడం లేదా? కఠినంగా ఉన్నాయా? ఏం చేయాలంట? ప్రభు అంటున్నాడు నాకు మొరపెట్టుము. అయ్యా అమ్మా ఏం చేయాలి? ప్రభు అంటున్నాడు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను సచ్చి సమాధిలో కుళ్ళిపోయిన దేవుడును కాదు, నేను సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడను. హల్లెలూయా. నేను యుగ యుగములకు సజీవుడుగా ఉంటున్న దేవుడును. నీవు ప్రార్థన చేస్తే, నీవు మొరపెడితే నేను నోరు మూసుకుని ఉండేవాడును కాదు, నేను మౌనంగా ఉండేవాడిని కాదు. నీవు యథార్థంగా హృదయపూర్వకంగా నీవు నాకు మొరపెడితే నేను ఏం చేస్తాను? నీకు ఉత్తరం ఇస్తాను. నేను విగ్రహములాగా మౌనంగా ఉండేవాడిని కాదు, నేను నిర్జీవమైన వ్యక్తిని కాదు, నేను జీవము కలిగిన వ్యక్తిని. నాకు మొరపెట్టుము, నేనేం చేస్తాను? నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. కదా, దేవునికి ప్రార్థన చేస్తామా? అయ్యా మనోళ్ళకు ప్రార్థన చేసేదే ఉండదు, డైరెక్ట్గా ఏమంటే డైరెక్ట్ బుక్కే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, నీవు అర్థం కానీ గొప్ప సంగతులు ఉన్నాయా? ఆ సంగతులను ఏం చేస్తాను? అవి గూఢముగా ఉన్నాయా? అవి లోతుగా ఉన్నాయా? లోతుగా ఉంటున్న సంగతులను ఏం చేస్తాను? బయటికి తెస్తాను నీకే. హల్లెలూయా. ధననిధిని, నిధి లోపల ఉండేది ఎట్లా బయటికి తీస్తారో, హల్లెలూయా, అట్లా గూఢమైనవి దేవుడు ఏం చేస్తారంట? బయటికి తీసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నీకు సంగతులను తెలియజేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరీక్షల నిమిత్తమై సిద్ధపడుతున్న మీ జీవితాలలో నా దేవుడు ఏమి చేయబోతున్నాడంటే, మీకు గూఢమైన సంగతులను తెలియజేయబోతున్నాడు. మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను నా దేవుడు తెలియజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. ఎవరిలో సర్వ సంపదలు అంట? యేసయ్యలో సర్వ సంపదలు గుప్తములై ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో యోసేపు, దానియేలు యొక్క జీవితాలు మనం చూస్తున్నాం. వారు ఎక్కడికి పోయినా వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నారు కాబట్టి వారిని పాపము అంటలేదు. హల్లెలూయా. దేవుడు తన జ్ఞానంతో వాళ్ళని నింపాడు. వారి జ్ఞానంతో దేవుడు వారిని జ్ఞానముతో నింపాడు, వివేచనతో నింపాడు. మేము ఏం చేయాలో ఏం చేయకూడదు నింపారు. ఎక్కడికి పోయినా పాప మాలిన్యము, లోక మాలిన్యం అంటకుండా వారు జాగ్రత్త పడిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. వారి జ్ఞానమును చూచినప్పుడు రాజులే ఆశ్చర్యపోయి, వీరి వంటి దేవతలు వంటి జ్ఞానము కలిగిన వారిని మనం ఎక్కడైనా కనుగొనగలమా అంటా ఉన్నారు. హల్లెలూయా. కదా, నిన్ను నన్ను చూస్తే, మనల్ని చూస్తే, మన పిల్లల్ని చూస్తే అందరూ అనాలి, ఇట్లాంటి పిల్లలను మనం ఎక్కడ కనుగొనగలమా? హల్లెలూయా. చూడండి, అది ఆ రోజు మీటింగ్ జరిగిపోయింది. షాలును చైతన్యలో జాయిన్ చేశాము. దేవుని మహాకృపను బట్టి 94% ఇంటర్మీడియట్లో దేవుడు అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మా బ్లెస్సి అసలు జ్ఞానం లేనిదిగా మరి ఉండేది. మేము తీసుకుని పోయి గవర్నమెంట్ స్కూల్ వేద్దామని చెప్పేసి అనుకున్నాం. అయితే ఒక వ్యక్తి మూలకంగా హెచ్చరించబడ్డా, లేదు బ్లెస్సి బాగా చదువుకుంటుంది. హల్లెలూయా.
అని చెప్పేసాను. మా పాస్టర్ అమ్మ ఏం చేసిందంటే రోజు బ్లెస్సీకి బైబిల్ చదివే నేర్పించింది చిన్నప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే అలవాటుగా మారిపోయింది. రాను రాను మరి గోల్డెన్ బెల్ స్కూల్లో మంచి ర్యాంకులో పాస్ అవ్వడము దేవుడు తన కృప చూపించాడు. హల్లెలూయా. తర్వాత టీచర్స్ ఆశ్చర్యపోయారు, నీవంత మొద్దుగా ఉంటివి కదా, ఇంత ఇంటెలిజెంట్గా ఎట్లయినావని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానికి కారణం ఏమంటే మన పిల్లలను మన దేవుని భయభక్తులతో మనం పెంచడం, మన పిల్లలను దేవుని వాక్యంలో వారిని పెంచడం, రోజు కూడా వారికి బైబిల్ చదవడము అభ్యసింపజేయడము తల్లిదండ్రుల వంతు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మా బ్లెస్సి కూడా బీటెక్ను మంచి స్కోర్తో మరి పాస్ కావడం జరిగింది. మా షాలు కూడా బీటెక్లో మంచి 88% మరి స్కోర్ చేయడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. దేవుడు జ్ఞానహీనులకు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు జ్ఞానం లేని వ్యక్తిగా, జ్ఞానం లేని వారుగా మీరు ఉంటా ఉన్నారా? దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మనం అడగాలి, ప్రభువా నాకు జ్ఞానాన్ని. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకి, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు ప్రభువా అని ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేస్తాడంట? నీకు జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. దేవుని ఆత్మ ద్వారా నీవు నడిపించబడే వ్యక్తిగా ఉంటావు. నీకు విరోధంగా పనిచేస్తున్న విరోధి ఆయుధాలను నా దేవుడు కూల్చివేసేవాడుగా ఉంటున్నాడు. విరోధి కోట గోడలను కూల్చే జ్ఞానాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ విధముగా షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు మరి యోసేపు వారు ఉన్న స్థితిలోనే వాళ్ళు ఉండకుండా అంచెలంచెలుగా ఎదిగి అది అధికారులను గాను వారు రాజులుగాను ప్రధానమంత్రులుగాను చేయబడినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు అటువంటి జ్ఞానముతో నింపి రానున్న దినములలో ఒక ఉన్నతమైన స్థితిలో మన పిల్లలను నా దేవుడు ఉంచునుగాక. మన పిల్లలను నా దేవుడు ఉంచునుగాక. మీరు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచునుగాక. మీరు చేస్తున్న ప్రతి పనుల్లోనూ దేవుడు సాఫల్యతను అనుగ్రహించునుగాక. దేవుని భయభక్తులు కలిగి ఉంటున్న అబ్రహాము యొక్క జీవితంలో పశువుల మందలు గొర్రెల మందలు విస్తరించిన దానికంటే అధికముగా నా దేవుడు విస్తరింపజేయునుగాక. అబ్రహాముని యొక్క ఆశీర్వాదం క్రీస్తు యేసు మూలకంగా మీ అందరికీ కూడా అనుగ్రహించబడునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలల నుంచి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, మరి డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఎవరు ఉన్నప్పటికీ కూడా మరి మీ యొక్క కుడి చేతిని మీరు పైకెత్తండి. పిల్లలు రానట్లయితే పిల్లల పక్షంగా తల్లిదండ్రులు మీ యొక్క చేతులు పైకెత్తవలసిన మనవి చేస్తున్నా. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్న గణపరుస్తుంటున్నాను. ప్రభువా తండ్రి, మా ప్రియబిడ్డలు నాయన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు. ప్రభా తండ్రి, ఇంటర్ ఎగ్జామ్ రావడానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రభువా డిగ్రీ ఎగ్జామ్స్ నాయన, ప్రభువా ఇంకా భవిష్యత్తులో నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాయన తండ్రి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రభువా తండ్రి నాయన, నీవన్నా అడుగుడి మీకు ఇవ్వబడునని ప్రభువా ఈ సమయంలో నీ సన్నిధిలో వచ్చి నీ బిడ్డలు అడుగుతుంటుండగా ప్రభువా యెర్మీయా 33:3 ప్రకారంగా ప్రభువా బిడ్డలు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీరు తెలియజేయండి నాయన. ప్రభువా జ్ఞానం లేని వారికి నాయన నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివో ప్రభువా బిడ్డలకు నన్ను చక్కటి ఆలోచనతో నింపండి అయ్యా. ప్రభువా సంగతిని ఎంత చక్కగా వివరించితివో ప్రతి సబ్జెక్టులను సంగతులను నాయన బిడ్డలకు చక్కగా వివరించండి అయ్యా. ప్రభువా తండ్రి, ఇంతవరకు ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉన్నాయో ఆ టఫ్గా ఉంటున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో సులభము చేయబడునుగాక. ప్రభువా ఇంతవరకు నేను బిడ్డలు ఏ విషయాలు ఓడిపోయారో, ఫెయిల్ అయిపోయారో ప్రభువా ఈ ఎగ్జామ్స్లో నాయన బిడ్డలకు గొప్ప జయం అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి 100% మార్క్స్తో
ఉత్తీర్ణులవుదురుగాక, ఉత్తీర్ణులవుదురుగాక. ప్రభువా తండ్రి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కలిగిన నిన్ను ఆధారము చేసుకుంటుండగా మా ఆధారమైన దేవా బిడ్డలను బలపరచండి. పరీక్ష భయమును యేసు నామములో గద్దిస్తుంటున్నాను. పరీక్ష భయమును యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రతిదిన కలవరమును కన్ఫ్యూజన్ యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రభువా నీ ధైర్యం కలిగిన ఆత్మను బిడ్డలు విడుదల చేస్తున్నా. బిడ్డలు చదువుతుంటుండగా కాన్సన్ట్రేషన్ అయినా అటు ఇటు వెళ్ళకుండా, ఏకాగ్రత లేకుండా అటు ఇటు మనసు వెళ్ళకుండా ప్రభువా తండ్రి కాన్సన్ట్రేషన్ దయచేయండి అయ్యా. చదువు పట్ల ఏకాగ్రతను మీరు దయచేయండి నాయన. పట్టుదల కలగజేయండి ప్రభువా. నాయనా తండ్రి నా నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి. ప్రతి బిడ్డ కూడా అద్భుతమైన జయమును చూచుదురు గాక. ఈ యొక్క యూట్యూబ్లో చూస్తుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఎవరెవరు చూస్తున్నారో వారి జీవితాల్లో కూడా పరీక్షలలో తండ్రి గొప్ప జయము పొందలాగున నీ అద్భుత కార్యములు జరిగించి మీరు మహిమ పొందవలసిందిగా అడుగుచుంటున్నా. ప్రభా ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి. యూట్యూబ్లో చూస్తుంటున్న వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి. ఈ 2025వ సంవత్సరము మా ప్రజలకు నాయన, మా బిడ్డలకు నాయన అత్యధికమైన విజయముతో కూడిన సంవత్సరముగా మార్చబడునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకోండి, మేము ప్రార్థన చేస్తాం. మీ యొక్క పట్టుదలకు నా దేవుని యొక్క సహాయం ఉంటుంది. మరి దేవుడు ప్రతి సబ్జెక్టులో కూడా గొప్ప జయమును అనుగ్రహించి నడిపించును గాక. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.